హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే పొద్దున్నే లేచాను. పొద్దున్నే లేచైతే ఫస్ట్ అయితే గిన్నెలైతే తోమేసుకున్నాననమాట. గిన్నెలు తోమేసిన తర్వాత నీళ్ళైతే వేశాను. నీళ్ళేసిన తర్వాత ఊడవడం అయితే స్టార్ట్ చేశాననమాట. ఊడవడం స్టార్ట్ చేస్తుంటే మా బాబు అయితే అటు ఇటు తిరుగుతున్నాడు. వీడియో తీస్తున్నానని చెప్పి వీడియో తీస్తుంటే ఆ స్టాండ్ ఉంటది కదా! ఆ స్టాండ్ తీసి మూడుదామని చూస్తున్నాడనమాట. నేను చెప్తుంటే వినట్లేదు. పక్కకెళ్ళి ఆడుకోపో అని చెప్పినా కూడా వినట్లేదనమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడయితే వెళ్తున్నాడనమాట. వెళ్ళు అని చెప్పేసరికి అప్పుడు వెళ్ళాడు. అంతసేపటి వరకు అసలు వెళ్ళలేదు. ఇగ ఊడవడం అయితే నేనైతే స్టార్ట్ చేశాను. వాడు వెళ్ళిన తర్వాత వాడుంటే అలానే చేస్తాడు. వీడియో తీసేటప్పుడు పక్కకుండడం, తీయడం, ముట్టడం అలాంటివన్నీ చేస్తాడనమాట. మా పెద్ద బాబు వచ్చేసి మా ఆయన సెల్ తీసుకొనైతే సెల్ చూస్తున్నాడు. మా చిన్న బాబు వచ్చేసి వీడియో తీసేటప్పుడు ఇలా అలా చేస్తూ ఉంటాడు. నాకొచ్చేసి ప్రాబ్లమ్ అయిపోతది. అందుకని చెప్పి నేనైతే వాడున్నప్పుడు కొంచెం లేనప్పుడన్నా చూసి వీడియో తీస్తూ ఉంటాను. ఇగ అలా అని చెప్పేసి వీడియో తీసేటప్పుడు అలా చేశాడనమాట. మా ఇంటి దగ్గరొచ్చేసి కొన్ని చిక్కుడు చెట్లు, కొన్ని సీతాఫలాల చెట్లయితే ఉన్నయి. వాటి ఆకు రాలడం వలన కొంచెం చెత్త అయితే ఎక్కువగా ఉంటదన్నమాట. ఊడవడం అయితే లేట్ అయిపోతది. అందుకని చెప్పేసి కొంచెం లేట్‌గా ఊడుస్తున్నాను. గిన్నెలన్నీ అందుకే ఫాస్ట్‌గా తోమేసుకున్నానన్నమాట ముందే. గిన్నెలు తోమేసుకున్నాక కొంచెం ప్రశాంతంగా ఊడవచ్చు కదా! లేకుంటే ఊడ్చి మళ్ళా గిన్నెలు తోమడానికి లేట్ అయిపోతది. అంతలో ఇగ గిన్నెలు తోమిన తర్వాత ఏమన్నా బియ్యము గ్యాస్ పైన పెట్టేస్తే అన్నం ఉడుకుతూ ఉంటే ఊడ్చేసుకొని అలికైతే వేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ నేనైతే గిన్నెలైతే తోమేసుకున్నాను. ఊడవడం అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఊడవడం అయిపోయిన తర్వాత పేడైతే మొత్తం తీసుకొనొచ్చుకున్నానన్నమాట. వేరే వాళ్ళ ఇంటికెళ్ళి తీసుకొనొచ్చాను. తీసుకొనొచ్చి మొత్తం అలుకైతే వేసుకున్నానన్నమాట. అలుకేసుకున్న తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నానన్నమాట. ముగ్గు వేస్తుంటే కూడా మా చిన్న బాబు వచ్చేసి నాకు ఫోన్ ఇవ్వడం లేదు, ఫోన్ పట్టుకొనివ్వడం లేదని చెప్పేసి అలిగాడు. ఇగ వాడినైతే కుర్చీలో కూర్చోబెట్టేసి చూడు నాన్న నేను వేస్తుంటే చూడు అని చెప్పేసి కూర్చోబెడుతుంటే మా అత్తమ్మ వచ్చి ఎందుకు నాన్న అలిగావు అని చెప్పేసి అయితే అడుగుతుందనమాట. వాడైతే అసలు ఏం మాట్లాడడం లేదు. నేను చెప్పాననమాట. సో, వీడియో కెమెరా ఆన్ చేస్తుంటే ఇవ్వకుంటే అలా అలిగి కూకున్నాడనమాట చెప్పాను వీళ్ళు. అప్పుడు మా అత్తయ్య చిన్న బాబునైతే తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేనైతే వీడియో తీసుకుంటూ స్టార్ట్ చేశాను. ముగ్గు వేయడం ఎలా లేట్ అయిపోతది కదా! మళ్ళా నేను అటు ఇటు చూస్తూ ఉంటే మళ్ళీ అవి ముడితే అది కొంచెం అటు ఇటు అయిపోతది. అందుకని చెప్పేసి మా అత్తయ్య అయితే తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. నేను వేసే ముగ్గు ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మీకు నచ్చిందనుకో నేను ఇంకా మంచి మంచి ముగ్గులు వేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. మంచి మంచి వీడియోస్ కూడా పెడుతూ ఉంటాననమాట. మీరు లైక్ చేసి సపోర్ట్ చేశారనుకోండి నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతది ఖచ్చితంగా. నా వీడియో తీస్తున్న ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే నేనెప్పుడు పెడుతుంటాననమాట. మీరు కామెంట్ చేయడం వలన మీ అభిప్రాయాన్ని నాకు తెలిపిన వారవుతారు. మీ కామెంట్ ద్వారా నాకు ఇంకా మోటివేషన్‌గా అనిపిస్తదనమాట. మీ కామెంట్లు, మీ లైక్స్‌ని తప్పకుండా చేయండి. ముగ్గేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే తీసి బర్నర్స్ మొత్తం కడిగేసుకున్నాను ఫస్ట్. బర్నర్స్ కడిగేసుకున్న తర్వాత గ్యాస్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాననమాట. వారానికి 2 సార్లయినా ఖచ్చితంగా గ్యాస్ అయితే కడుక్కుంటాను. లేకుంటే ఇంట్లో ఏమన్నా బొద్దింకలు అవి ఇవి ఉంటే మొత్తం ఖరాబ్ చేస్తూ ఉంటాయి కదా! ఇవి కడగడం వల్ల మొత్తం నీట్‌గా ఉంటది కదా! అందుకని చెప్పేసి వారానికి 2 సార్లయినా నేను ఖచ్చితంగా కడుక్కుంటాను గ్యాస్ వచ్చేసి. మాదొచ్చేసి పల్లెటూరు కదా! ఇలాంటి గోడవు అవేంటి ఏమి లేవనమాట. మాదొచ్చేసి రేకుల షెడ్డు కాబట్టి ఇంకా దుమ్మనేసి ఎక్కువ పడుతూ ఉంటది. గ్యాస్ అయితే నీట్‌గా మొత్తం కడిగేసుకున్నాను ఫస్ట్. ఫస్ట్ కడిగేసుకున్న తర్వాత ఏమన్నుంటే అన్నీ తీసైతే కింద పెట్టేసుకున్నాను. ఇగ ఊడవడానికి చీపిరయితే తీసుకొనొచ్చి నీట్‌గా అయితే ఊడ్చుకుంటున్నాననమాట. ఇగ ఫస్ట్ అయితే వంట రూమ్ అయితే ఊడ్చుకుంటున్నాను. ఇంకా బయట రూమ్ అయితే ఇంకా వంగడైతే ఉంది. అవి తీసి సదిరేసి మొత్తం ఊడ్చుకోవాలి. సదరడం అయితే మీకు చూపిస్తాను చూడండి సదరడం. ఇదొచ్చేసి లోపట రూమట. మా ఇల్లొచ్చేసి చిన్నగా ఉంటది కాబట్టి సదురుకోవడం ఎక్కువగా ఉంటది. ఊడవడం మాత్రం తక్కువగా ఉంటది. ఊడ్చేసాను ఇటు పక్క అయితే లోపటి పక్క. బయట పక్క అయితే ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పడుకున్న మంచాలు అవన్నీ అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా నేను పడుకున్న మంచాలు తీసిన తర్వాతనే ఇల్లయితే ఊడ్చుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను.
లేకుంటే ఎక్కడియి అక్కడనే చిందరవందర అన్నీ పడేసి ఉంటాయి. మళ్ళొచ్చి ఇంకా 2 మంచాలు అక్కడియి అక్కడ ఉన్నాయనుకోండి అసలు తిరగడానికి కూడా అసలు ప్లేసే ఉండదు. అందుకని చెప్పేసి పడుకున్న మంచాలన్నీ తీసుకున్న తర్వాత అన్నీ సదిరేసుకొని ఫస్ట్ ఊడ్చుకుంటాననమాట. చూడండి మంచమయితే తీసి పక్కకు పెట్టేసాను. అయినా కూడా అవిటి ఇవోటన్నీ ఎక్కడియన్నీ పడేసి ఉన్నాయి. అవన్నీ తీసుకొని ఫస్ట్ చదురుకున్న తర్వాత ఇల్లయితే ఊడ్చుకుంటాననమాట. పిల్లలొచ్చేసి అక్కడ ఇక్కడ అన్నీ తీసి ఇక్కడ అక్కడ పెట్టేస్తూ ఉంటారు. ఫస్టయితే సదిరేశాను. సదిరిన తర్వాత అన్నయితే ఊడ్చుకుంటున్నాననమాట. చూడండి ఎంత అంగడి ఉందో. మా పిల్లలు అది అటు ఇటు చేయడం వల్ల ఇగ అలా ఉంటది. దుమ్మయితే వచ్చేసి ఇంకెక్కువగా ఉందనమాట. మా పెద్ద బాబొచ్చేసి నేను ఊడ్చుతూ ఉంటే మంచంలో పడుకొని ఫోనేమో చూస్తూ ఉన్నాడు. మా ఆయనొచ్చేసి ఇంక బయటనే ఉన్నాడనమాట. మా చిన్న బాబొచ్చేసి ఆడుకోవడానికి బయటికెళ్ళి ఇంకా రాలేదు. నేనైతే మిగతా పనులైతే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఊడవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఊడవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ స్నానం అయితే చేసేసి దీపం అయితే అంటిపెట్టేసుకున్నాననమాట. ఆ వీడియో అయితే నేను తీయలేదు. దీపం అంట పెట్టుకున్న తర్వాత కొంచెం చాయ్ అయితే తాగేసి కొన్ని చిక్కుడుకాయలైతే చూసి మా చెల్లెకి ఇచ్చేసాను. అవైతే ఇడిచింది. ఇడిచిన తర్వాత కూర అయితే చేసేసాను. బాయ్ ఫ్రెండ్స్.